అండి. సో హార్టీ వెల్కమ్ యూ ఆల్ ఫర్ కోచ్. మీరు కళా గారు కొంచెం దూరంగా ఉన్నారా స్క్రీన్‌కి? యెస్. ఇప్పుడు గుడ్ ఇప్పుడు ఈవెనింగ్ సరి అండి ఉందా? కళా గారు. ఫైన్. ఆ! గుడ్ ఈవెనింగ్ కళా గారు. గుడ్ ఈవెనింగ్. గుడ్ సో ఈవెనింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరు 30 డేస్‌లో ఆల్‌మోస్ట్ ఇప్పుడు 5 కేజీస్ ఏమో తగ్గారు. స్టిల్ ఇంకా మీ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ ఉంది. ఓకేనా? ఆ! సో మీ అవును. మీ జర్నీ ఈ 30 డేస్‌లో మీకెలా జరిగింది? జస్ట్ మా ఆడియన్స్ కోసం మీరు షేర్ చేయొచ్చు. వి ఆర్ సో హ్యాపీ విత్ థట్. ఓకేనా? షేర్ ఆ! చేయొచ్చు. మీ ఓకే. జర్నీ చెప్పండి. మీరెక్కడి ఓకే. నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేసుకొని చెప్పండి. నా పేరు కళావతి. నేను మదనపల్లి నుండి మాట్లాడుతున్నాను. రాయచోటి డిస్ట్రిక్ట్. ఆహ్, ఈ వెల్సన్ కమ్యూనిటీ అనేది నాకు తెలీదు. నాకు తెలిసిన అమ్మాయి ఒకసారి ఫేస్‌బుక్‌లో పెట్టి ఉన్నింది. దాన్ని చూసి అది 3 మంత్స్‌లో 18 కేజీస్ తగ్గాను అని చెప్పింది. దాన్ని బట్టి నేను ఒకసారి ఫోను చేసి కనుక్కున్నాను. నిజమేనా? ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి నేను వాకింగ్ చేయడం 15 ఇయర్స్ నుంచి నేను 7 కిలోమీటర్స్ డైలీ వాకింగ్ చేస్తాను. దాని తర్వాత నేను జిమ్ చేశాను. తర్వాత యోగా చేశాను. డైట్ కూడా చాలా వరకు ఫాలో అయ్యాను. మళ్ళీ ఫ్రూట్స్ తింటూ ఉంటే వెయిట్ తగ్గుతామన్నట్టు ఒకసారి ఫ్రూట్స్ కూడా నేను తినినే 6 కేజీస్ తగ్గినాను. దాని తర్వాత కొంచెం రైస్ తీసుకునేసరికి మళ్ళీ పెరిగినాను. ఇలా 72 కేజీస్ నుంచి 73 కేజీస్ ఇప్పుడు ఒక 15, 16 ఇయర్స్ నుంచి నేను ఉన్నాను. కానీ మా ఇంట్లోనే అందరూ నన్ను కిండల్ చేసేవాళ్ళు. "నువ్వు వెయిట్ తగ్గవు. నువ్వు తగ్గనే తగ్గవనేసి." కానీ నేను ఎప్పుడైతే ఈ వెల్సన్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యానో 30 డేస్‌లో నేను 5 కేజీస్ అనేది నేను తగ్గాను. దాన్ని బట్టి మా ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మా ఆయనకైతే చాలా సంతోషమయింది. మా పిల్లలు గూడా అదే అనుకుంటున్నారు. మామూలుగా అయితే నేను తగ్గను. కానీ వెల్సన్ కమ్యూనిటీలో వచ్చిన తర్వాత నేను సార్‌ని గూడా మన శివరాం సార్‌ని గూడా నేను అడిగాను. సార్ నేను తగ్గాను వెయిట్ అనేది నేను లాస్ అవ్వను అనేసంటే, లేదు సార్ అయితే నాకు వీక్లీ ట్వైస్ అట్లా ఫోను చేసి, లేదు మీరు తగ్గుతారు. మీరు డైట్ ఫాలో అవ్వండి. చెయ్యండి అనేసి చెప్పారు. కానీ నేను ఆయన చెప్పినట్టే నేను కూడా డైట్ అంతా ఫాలో అవుతున్నాను. తర్వాత ఇప్పుడు ఒక కొన్ని రోజు అదే ఇప్పుడు ఒక 10 డేస్ నుంచి నేను ఏం పెరగడం లేదు, తగ్గడం లేదు. అలా ఉంటే ఆహ్, సింగిల్ మీల్ చెప్పారు. అది కూడా నేను ఫాలో అవుతున్నాను. ఫాలో అయ్యే కొద్దీ ఇప్పుడేమో 200 గ్రామ్స్ ఏమో తగ్గినట్టున్నాను. కానీ ఇప్పుడు నేను కొంచెం మెనోపాజ్‌లో ఉన్నాను కాబట్టి నేను ఇంకా తగ్గలేదనుకుంటున్నాను. ఇంచెస్ లాస్ అయితే మాత్రం చాలా బాగుంది. లాస్ అనేది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ అదే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంచెస్ లాస్ అనేది చాలా ఉన్నావు. మళ్ళీ అదే మన ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళొండుకొని ఎందుకు ఇంత సన్నగా అయిపోతున్నావు అంటే, మా ఇంట్లో వండుకొని ఏమన్నారంటే, "వాళ్ళు ఎవరి మాట నువ్వు వినొద్దు. ఇప్పుడు నువ్వు ఎన్నెన్నో చేసావు. కానీ ఎక్కడే గాని నువ్వు 100 గ్రామ్స్ గూడా తగ్గలేదు. కానీ దీంట్లో వచ్చిన తర్వాత నువ్వు 5 కేజీస్ అనేది 1 మంత్‌లో లాస్ అయ్యావు కాబట్టి, ఇంకా ఒక 10 కేజీస్." హలో! కళా గారు. హ్మ్. నాకు కళా సిగ్నల్ గారు. పోయింది. పర్లేదు. ఆ! మాట్లాడండి. సిగ్నల్ పోయింది. పర్లేదు. ఆ! మాట్లాడండి. వెల్సన్ కమ్యూనిటీలో వచ్చిన తర్వాత నాకైతే చాలా సాటిస్ఫై ఉన్నాను నేను. ఇంకా ఎవరైనా లావుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గూడా నేను ఇన్‌స్పైర్ చేయాలని ఉన్నాను. యెస్. కానీ నేను వెల్సన్ కమ్యూనిటీలో అయితే నేను చాలా సాటిస్ఫాక్షన్ అయినాను. ఎందుకనంటే నేను 100 గ్రామ్స్ కూడా తగ్గను నేను. 1 ½ ఇయర్ నుంచి నేను జిమ్‌కంతా వెళ్తున్నాను. వెళ్ళినా కూడా ఇంచెస్ లాస్ వచ్చింది గానీ, వెయిట్ లాస్ అనేది నాకెక్కడే గాని కనపడలేదు. కానీ ఈ వెల్సన్ కమ్యూనిటీలో నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఈ ఫుడ్డు నాకు చాలా బాగా నచ్చింది. నేను అదే చెప్తుంటాను ఇంట్లో. నాకెవరైనా ఇడ్లీ తెచ్చిపెట్టేవాళ్ళుంటే నేను లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాను. యెస్. ఇలాగే ఇదే తినుకుంటా ఉంటాను. యెస్. ఎందుకంటే ఎక్కడే గాని నేనిప్పుడు సింగిల్ మీల్ చేసేటప్పుడు గూడా మా ఆయన ఒప్పుకోలేదు. "నువ్వు ఆకలితో ఉండలేవు. నీ వల్ల కాదు. వద్దు. నువ్వు 2 పూటలు తినమనే" చెప్పారు. కానీ ఫస్ట్ డే మాత్రం నాకు కొంచెం మధ్యాహ్నం పైన కొంచెం ఆకలి అనేది వచ్చింది. కానీ నేను పల్చగా మజ్జిగ తీసుకుంటా అన్నాను. తీసుకున్న తర్వాత ఆ రోజు మాత్రం నేను 4:30కంతా తిన్నాను. ఇప్పుడు ఏం లేదు. 6కి తిన్నా గాని నాకేం ఆకలి అనేది ఎక్కడ నాకు కనపడలేదు. కానీ ఈ ఫుడ్ చాలా 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 బాగుంది. యెస్. దానికి తగినట్టు మనం ఎట్లంటే స్కిన్ గ్లో బాగొస్తుంది. దాని తర్వాత మనము ఇంచెస్ లాస్ అనేది బాగా
ఇదవుతుంది. ఇంతకుముందు నాకు చాలా లేజినెస్ అనేది ఉండేది. మా పిల్లల మీద నేను గొడవకపోయేదాన్ని. ఆ పని చేయండి, ఈ పని చేయండి. ఈరోజు వాళ్ళు చేయకపోయినా నాకేం పర్వాలేదు. నేనే చేసుకుంటున్నా. ఎందుకంటే నా బాడీ అనేది నాకు చాలా తేలికగా ఉంది. చాలా ఇంకొకటేమంటే కోపం ఎక్కువ. ఎవ్వరైనా ఏమైనా మాట్లాడినారంటే చంపేంత కోపం నాకొస్తుంది. దీంట్లో జాయిన్ అయిన తర్వాత నా కోపాన్ని నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను. వాళ్ళు కోపంతో నేను మాట్లాడినా కూడా ఒకసారి ఆలోచిస్తా. వద్దు, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే నాకు కోపం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా నన్ను రెచ్చగొట్టారంటే అప్పుడు 2, 3 మాట్లాడేసి సైలెంట్ అయిపోతున్నా. ఇంతకుముందు అలా కాదు. వాగుతూనే ఉండేదాన్ని. నా సాటిస్ఫై అయ్యేంత వరకు నేను వాగుతూనే ఉంటా. నాకది సాటిస్ఫాక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ మనము ఈ కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత నాకు అలాంటివన్నీ నేను చాలా వరకు తగ్గించుకున్నాను. నేనైతే చాలా చాలా సంతోషం. కళా గారు ఒకటే ఏమంటే నేను చెప్పా కదా, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మన బాడీ రిక్వైర్మెంట్స్ మీరు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఆ ఎనర్జీ లెవెల్స్, స్కిన్ గ్లో అన్ని ఉంటాయి అన్నమాట. ఓకేనా? మీ వెయిట్ అనేది యు జస్ట్ లీవ్ టు యువర్ బాడీ. మీ బాడీకి వదిలేయండి. వెయిట్ ఆటోమేటిక్ గా అది చూసుకుంటుంది. మన హార్మోన్స్ పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా ఉంటాయి. ఓకేనా? అదే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంతే. మీరు చేసే ప్రాసెస్ ఓకేనా? ఇంతకు ముందంతా అన్ని తినేవాళ్ళం గానీ ఎక్కడో ఒక చోట సుస్తు అనేది అయ్యేది మనకి. అన్ని తింటాము. చికెన్ తింటాం, మటన్ తింటాం, ఫ్రూట్ తింటాము, తర్వాత ఈ డేట్స్ అంతా తింటాము, నట్స్ అన్ని తింటాము. కానీ ఏదో ఒక చోట మనకి ఒక సుస్తు అనేది కొంచెం, ఎందుకంటే 40 క్రాస్ అయినాం కాబట్టి ఏదో ఒక చోట సుస్తు అని ఉంటుంది. మా ఇంట్లో అప్పుడు కూడా అడిగేవాళ్ళు, నీ ఫ్రూట్స్ కి నా డబ్బులంతా అయిపోతుంది, నీ నట్స్ కి నీ డేట్స్ అంతా అయిపోతా ఉంది, కానీ సుస్తు అంటావు ఎందుకు? కానీ ఇక్కడ నేను వచ్చిన తర్వాత సుస్తు అనేది ఇంత వరకు నాకైతే అవ్వలేదు. ఇదైతే చాలా 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 నిజం. ఇది నమ్మండి, నమ్మకపోండి, కానీ దీంట్లో మాత్రం చాలా బాగుంది. ఎందుకనంటే మనకు సుస్తు అనేది ఎక్కడే గానీ కనపడలేదు. ఇప్పుడు నేను సింగిల్ మీలే తీసుకుంటున్నా, కానీ ఎక్కడే గానీ నాకు సుస్తు అనే మాట నాకు తెలీదు. చాలా యాక్టివ్ గా ఉంటున్నాను నేను. ఎంత యాక్టివ్ గా ఉంటున్నానంటే అది నాకే తెలుసు. ఓకే కళా గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం టుడే. అంటే మా క్లయింట్స్ కి మీరు మీ టైం పెట్టి ఈరోజు షేర్. కళా గారు, సార్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మీకు. సార్ వినిపిస్తుందా? కళా గారు, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సార్ నెట్వర్క్ ఇష్యూ ఉంది. పర్లేదు. చాలా చాలా ఓకే. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ కమ్యూనిటీలో జాయిన్ అయిన దానికి నాకు ఇంకా సంతోషంగా ఉంది. మీరు చేస్తున్న గైడ్ అయితే ఇంకా ఇంకా చాలా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్. మన జర్నీ ఉంది డెఫినెట్ గా. ఇంకా మంచి ట్రాన్స్ఫర్మేషన్ మీరు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మంచి ట్రాన్స్ఫర్మేషన్ తో మీరు మాట్లాడతారు మా ఆడియన్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం టుడే. ఓకే అండి, థ్యాంక్ యూ. సో వెరీ గుడ్ ఈవినింగ్.